సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో కాంగ్రెస్ రౌడీలు దౌర్జన్యానికి దిగారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన పలు పార్టీల అభ్యర్థులపై రౌడీజం చేశారు. గెలుపు పత్రాలు తీసుకుని బయటకు వస్తుండగా బీఆర్ఎస్, బీజేపీ ఇండిపెండెంట్ అభ్యర్థులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. వారిని బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ దౌర్జన్యానికి బీఆర్ఎస్ అడ్డుకుంది. బీఆర్ఎస్, బీజేపీ ఇండిపెండెంట్ అభ్యర్థులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట జరిగింది. ఇస్నాపూర్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఇక ఇస్నాపూర్లో కాంగ్రెస్ రౌడీలు దౌర్జన్యానికి దిగారు. ఇక ఇస్నాపూర్లో జరిగిన సంఘటనల గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి మనకు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంగాచారి, చెప్పండి, ఇక ఇస్నాపూర్లో కాంగ్రెస్ రౌడీలు దౌర్జన్యానికి దిగారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రంగాచారి? నిఖత్, ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు నిరాశాజనకమైనటువంటి ఫలితాలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున దౌర్జన్యాలకు, దాడులకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్కు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో గెలుపొందినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులను కిడ్నాప్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికంగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అక్కడ జరిగింది. పెద్ద ఎత్తున అక్కడ ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడినటువంటి స్థితి అక్కడ కలిగింది. ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ లో అక్కడ మొత్తం 26 స్థానాలకు గాను 12 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు. మరో 4 స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. ఈ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేసుకుంటున్నారు. గెలుపొందిన వాళ్ళు, అంటే ఇండిపెండెంట్ గా గెలుపొందిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన రెబల్ అభ్యర్థులే అయి ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపే వెళ్తారనే ఒక భావనతోటి ఈ రోజు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీలం మధు, కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకుడు, ఇదే మున్సిపాలిటీ నుంచి ఆయన తల్లి కూడా పోటీ చేయడం జరిగింది. ఆయన మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ఒక లక్ష్యంతో ఈ నలుగురు అభ్యర్థులతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను కిడ్నాప్ చేయడం కోసం ప్రయత్నం చేశారు. ఈ రోజు వాళ్ళు గెలిచిన తర్వాత ఎన్నికల అధికారుల నుంచి వాళ్ళు పత్రాలు తీసుకుని, గెలుపు పత్రాలు తీసుకుని బయటకు వస్తున్న సమయంలో బయటనే వాహనాలతో వేచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, వాళ్లకు సంబంధించిన అనుచరులు, వాళ్లతో వచ్చినటువంటి కొంతమంది గూండాలు ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులని, కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్ని తమ వాహనాల్లో ఎక్కించుకుని తీసుకువెళ్లడం కోసం ప్రయత్నం చేసిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లి గొడవ చేయడం జరిగింది. వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్లను కిడ్నాప్ చేయడం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు అడ్డుకునేటువంటి నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాలు ఒక దశలో కొట్టుకున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అక్కడికి వచ్చినటువంటి పోలీసులు రెండు వర్గాల్ని కూడా చెదరగొట్టి ఎక్కడి వాళ్ళని అక్కడికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థుల్ని కూడా వాళ్ళు వాళ్ళ ఇళ్లకు పంపించినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఈ ఇండిపెండెంట్ అభ్యర్థులు వాళ్ళు మళ్లీ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తానికి ఏదో ఒక పద్ధతిలో తమ దౌర్జన్యాల ద్వారా, దాడుల ద్వారా ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఈ సంఘటనల ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతకైనా తెగిస్తామనే పద్ధతిలో ఇక్కడ కొనసాగుతున్నది. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేసి, ప్రజల అభిప్రాయాన్ని పూర్తిగా ఖూనీ చేసి ఆ స్థానాలను కైవసం చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లా దౌర్జన్యాలకు దిగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇస్నాపూర్లో కొద్దిసేపటి క్రితం జరిగిన ఘటనలు ఒక ఉదాహరణగా మనం పేర్కొనవచ్చు. నీలం మధు అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుని అనుచరులు, ఆయనకు సంబంధించిన గూండాలు ఈ చర్యలకు పాల్పడ్డటువంటి పరిస్థితి అక్కడ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్లి అడ్డుకుని ఉండకపోతే వాళ్లను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లేటువంటి పరిస్థితి అక్కడ కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఇటు గజ్వేల్ పట్టణంలో కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడ గెలుపొందినటువంటి ఒక అభ్యర్థి భర్త పైన కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, ఓడిపోయిన అభ్యర్థికి సంబంధించిన నాయకులు దాడి చేసి కొట్టినటువంటి పరిస్థితి అక్కడ కూడా జరిగింది. గజ్వేల్ పట్టణంలోని
రెండో వార్డు నుంచి మమతా సంతోష్ గెలుపొందడం జరిగింది. మమత అనే ఒక అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, ఆ వార్డు నుంచి దాదాపు 550 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఆ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సమీ అనే ఒక అభ్యర్థి ఈ రోజు ఆ అభ్యర్థి భర్త మీద పెద్ద ఎత్తున దాడి చేసి కొట్టడం జరిగింది. వాళ్ళు వార్డులో ఈ రోజు గెలుపొందిన తర్వాత వాళ్ళు ఊరేగింపు తీసుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన అనుచరులు, ఆయన స్వయంగా వెళ్లి ఆ భర్త సంతోష్ పైన దాడి చేసి తీవ్రంగా కొట్టడం జరిగింది. ఆయనను దుర్భాషలాడడం కూడా జరిగింది. అట్లాగే సంతోష్ కు సంబంధించిన మిత్రులపై కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గూండాలు వాళ్ళు కలిసి దాడి చేసినటువంటి పరిస్థితి అక్కడ కొనసాగింది. ఆ దాడిలో చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి వాళ్లకు చికిత్స చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఘటనకు సంబంధించి కూడా పోలీసులు అక్కడికి వెళ్లి వాళ్ళని చెదరగొట్టి వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. ఇది ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు మొత్తానికి ఒకసారి మనం ఈ ఫలితాలకు సంబంధించిన కనుక విశ్లేషణ చేసినట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ గెలుపొందినటువంటి స్థానాలు అనేక ఉన్నాయి. ఇటు సిద్దిపేట జిల్లాలో 3 స్థానాల్లో స్పష్టమైనటువంటి మెజారిటీ తోటి బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు దుబ్బాక మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజారిటీని సాధించింది. ఇక చేర్యాల మున్సిపాలిటీలో కూడా 7 స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 12 స్థానాలు. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చైర్మన్ అభ్యర్థి గెలవబోతున్నారు. చేర్యాల బల్దియాపై కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతూ ఉన్నది. ఇక ఇటు గజ్వేల్ కు సంబంధించిన మున్సిపాలిటీలో కూడా మెజారిటీ స్థానాలు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. ఇప్పటి వరకు విడుదలైనటువంటి ఫలితాలకు సంబంధించి అందులో 8 స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. మరో 6 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇప్పుడు కొనసాగుతుంది. వాటి ఫలితాల ఆధారంగా చూస్తే గజ్వేల్ బల్దియాపై బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేస్తుందని చెప్పి ఖాయమైపోయినటువంటి పరిస్థితి వచ్చేసరికి మెదక్ జిల్లాలో 4 మున్సిపల్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో ప్రధానంగా అటు మెదక్, నర్సాపూరు, అట్లాగే తూప్రాన్ ఈ మూడిట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే జెండా ఎగరవేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 3 చోట్ల కొంత హంగ్ పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా ఇండిపెండెంట్ల సహకారంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ బల్దియాపై జెండా ఎగరవేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా అటు సంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. 5 మున్సిపాలిటీలో పటాన్చెరువుకు సంబంధించిన 5 మున్సిపాలిటీలపై కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెండా ఎగరవేయడం ఖాయమని తెలుస్తుంది. ఇక జహీరాబాద్ లో కూడా హంగ్ పరిస్థితి ఏర్పడింది. అక్కడ 15 స్థానాలని అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. కాంగ్రెస్ పార్టీ 14 స్థానాలు కైవసం చేసుకున్నది. అక్కడ కూడా ఇండిపెండెంట్లు, బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళు కీలకం కానున్నారు. అక్కడ కూడా బీఆర్ఎస్ ఆ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైనటువంటి వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలుపొందడము, మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి జీర్ణించుకోలేని పరిస్థితి మాత్రం ఏర్పడుతున్నది. నిఖత్, ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.